వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్. నా అరవింద్ సుబ్బారావు. ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు వీడియోలో అబ్రహం లింకన్ జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనని, ఒక 10 వాక్యాలను మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అబ్రహం లింకన్ జీవితంలో ఒకప్పుడు ఒక సంఘటన జరిగింది. ఇందులో జరిగింది అనేటువంటి వర్బ్ హ్యాపెన్ కానీ, టేక్ ప్లేస్, టుక్ ప్లేస్, టేకెన్ ప్లేస్ కానీ, లేదా అక్కడని ఈ వర్బ్స్ 3లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అన్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఎక్కడ? ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహం లింకన్. ఎప్పుడు అంటే వన్స్. అన్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహం లింకన్ వన్స్. ఆయన అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఇది జనరల్ పాస్ట్ సింపుల్. హీ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. విజయోత్సవ ఉపన్యాసం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం పాస్ట్ కంటిన్యూస్ రాసుకోవాలి. హీ వాజ్ గివింగ్ హిజ్ విక్టరీ స్పీచ్. ఎవరైనా గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఇచ్చే స్పీచ్ని విజయోత్సవ ఉపన్యాసం లేదా విక్టరీ స్పీచ్ అంటాం. హీ వాజ్ గివింగ్ హిజ్ విక్టరీ స్పీచ్. అది చూసి అసూయతో రగిలిన ఒక ధనికుడు లేచి నిలబడి తన కాలికున్న బూట్ తీసి పైకెత్తి చూపుతూ, ఓ లింకన్, నువ్వేదో గొప్పవాడిని అనుకుంటున్నావు. ఆన్ సీయింగ్ హిజ్ విక్టరీ. అది చూసి అంటే ఆయన విజయాన్ని చూసి, ఆన్ సీయింగ్ హిజ్ విక్టరీ, ఒక ధనికుడు అసూయతో రగిలి అంటే అసూయతో మండిపోతుందన్నమాట అతని హృదయం. వన్ రిచ్ మ్యాన్ హూజ్ మైండ్ వాజ్ బర్నింగ్ విత్ జెలస్. ఆన్ సీయింగ్ హిజ్ విక్టరీ, వన్ రిచ్ మ్యాన్ హూజ్ మైండ్ వాజ్ బర్నింగ్ విత్ జెలస్ లేచి నిలబడి, గాట్ అప్, లిఫ్టెడ్ హిజ్ షూ అండ్ సెడ్. షూ బూట్ పైకెత్తి చూపిస్తూ అన్నాడు, ఓ లింకన్, నువ్వేదో గొప్పవాడివి అనుకుంటున్నావు. ఓ లింకన్, యు ఆర్ థింకింగ్ యువర్ సెల్ఫ్ ఏ గ్రేట్ మ్యాన్. నీ తండ్రి మా ఇంట్లో అందరికీ బూట్లు కుట్టేవాడు. యువర్ ఫాదర్ యూస్ టు మేక్ షూస్ ఫర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. కుట్టేవాడు, వెళ్ళేవాడు, చేసేవాడు, ఇలా చెప్పాలంటే దట్ ఈజ్ పాస్ట్ హ్యాబిట్. పాస్ట్ హ్యాబిట్ మనం ఇంగ్లీష్లో యూజ్డ్ టు ప్లస్ వర్బ్ వన్ అనే స్ట్రక్చర్తో ఉపయోగిస్తే వస్తుంది. సో యువర్ ఫాదర్ యూస్ టు మేక్ షూస్ ఫర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, అది కరెక్ట్ సెన్స్. నీ వాడి కొడుకు అని గుర్తుపెట్టుకో. రిమెంబర్ దట్, గుర్తుపెట్టుకో. యు ఆర్ సన్ ఆఫ్ దట్ పర్సన్, నువ్వు వాడి కొడుకు అని. ఆ సమయంలో లింకన్ తలుచుకుంటే అప్పుడే ఆ ధనవంతుని అరెస్ట్ చేయించగలిగి ఉండేవాడు. At that moment, if Lincoln wanted to get the rich man arrested, అంటే రిచ్ మ్యాన్ అరెస్ట్ చేయించాలని కనుక లింకన్ అనుకుని ఉంటే అతను చేయించగలిగి ఉండేవాడు. హీ కుడ్ హ్యావ్ గాటన్ హిమ్ అరెస్టెడ్. కానీ లింకన్ అలా చేయలేదు. బట్ లింకన్ డిడెంట్ డూ సో. అలా అనడానికి సోన్ ఆబ్జెక్ట్లో ఉపయోగిస్తే సరిపోతుంది. బట్ లింకన్ డిడెంట్ డూ సో. అతను ఇలా అన్నాడు. అతను అంటే అబ్రహం లింకన్ ఇలా అన్నాడు. హీ సెడ్ సో. ఇక్కడ హీ అంటే అబ్రహం లింకన్. హీ సెడ్ సో. ఈ సభలో నా తండ్రిని గుర్తు చేసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ మై ఫాదర్ ఇన్ దిస్ మీటింగ్. హీ సెడ్ సో. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ మై ఫాదర్ ఇన్ దిస్ మీటింగ్. నా తండ్రి బూట్లు కుట్టేవాడన్నమాట వాస్తవం. ఎస్, ఇట్ ఈస్ ట్రూ దట్ మై ఫాదర్ యూస్ టు మేక్ షూస్. కుట్టేవాడు అన్నప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ యూస్ టు అండ్ మేక్ రావాలి. ఇట్ ఈస్ ట్రూ దట్ మై ఫాదర్ యూస్ టు మేక్ షూస్. నా తండ్రి తన వృత్తిని దైవంగా భావించేవాడు. చాలామందికి వర్క్ ఈజ్ వర్షిప్ అని దాన్ని ఆరాధిస్తారు, పనే దైవం అని. అదే భావాన్ని ఇక్కడ చెప్పారు. మై ఫాదర్ యూస్ టు వర్షిప్ హిజ్ ప్రొఫెషన్. మై ఫాదర్ యూస్ టు వర్షిప్ హిజ్ ప్రొఫెషన్. ఒకవేళ ఆయన సరిగా కుట్టి ఉండకపోతే దయచేసి నాకు చెప్పండి. ఇక్కడ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్లోని ఫస్ట్ క్లాజ్ ఇఫ్ క్లాజ్ రాసుకోవాలి. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ మేడ్ యువర్ షూస్ వెల్, దయచేసి నాకు చెప్పండి. ప్లీజ్ టెల్ మీ. మా తండ్రి నిందింపబడకూడదు అంటే నువ్వు నా తండ్రిని నిందించకూడదు అనే దానికి ప్యాసివ్ వాయిస్ వర్షన్ ఇది. మై ఫాదర్ షుడ్ నాట్ బి బ్లేమ్డ్. మై ఫాదర్ షుడ్ నాట్ బి బ్లేమ్డ్. నా తండ్రి నాకు బూట్లు కొట్టడంతో పాటు సంస్కారం కూడా నేర్పాడు అన్నప్పుడు మేడ్ మీ లెర్న్ అనే స్ట్రక్చర్ రాసుకోవాలి. మై ఫాదర్ మేడ్ మీ లెర్న్ హౌ టు మేక్ షూస్ అలాంగ్ విత్ గుడ్ మేనర్స్.
మై ఫాదర్ మేడ్ మీ లెర్న్, నేర్పించాడు. హౌ టు మేక్ షూస్, బూట్లు కుట్టడంతో పాటు అలాంగ్ విత్ గుడ్ మేనర్స్, సంస్కారం కూడా. నేను మీ ఇంటికి వచ్చి మీ బూట్లు సరిచేసి వెళ్తాను. ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ అండ్ మెండ్ యువర్ షూస్. చెప్పులు కుట్టడానికి, చెప్పులు కానీ షూ కానీ ఫస్ట్ టైం కుట్టడానికి, కొత్తవి కుట్టడాన్ని స్టిచ్ వాడచ్చు. అవి మరలా రిపేర్ వస్తే చేయడం కనుకైతే రిపేర్ అనే వర్బ్ కంటే కూడా మెండ్ అనే పదం ఎక్కువగా ఉపయోగిస్తారు. సో మెండ్ యువర్ షూస్ సెడ్ లింకన్. ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ అండ్ మెండ్ యువర్ షూస్ సెడ్ లింకన్. హాల్ అంతా చప్పట్లతో మారుమోగింది. ద ఆడిటోరియం ఎకోడ్ విత్ క్లాప్స్. ఎకో అంటే ప్రతిధ్వనించడం, మారుమోగిందన్న ప్రతిధ్వనించడం అని ఎకో. ద ఆడిటోరియం ఎకోడ్ విత్ క్లాప్స్. ఆ ధనికుడి నోరు మూతబడింది. అండ్ ద రిచ్ మ్యాన్స్ మౌత్ వాస్ షట్.